ఫిబ్రవరి 15 రాబోతా ఉంది, వచ్చే ఆదివారం మహాశివరాత్రి పర్వదినం. శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు. ఆ విధంగా రెండో పుస్తకం రాయడానికి ఆ రోజే శ్రీకారం చుట్టడం జరిగింది. రెండో పుస్తకం రాయాలంటే మనం ఖచ్చితంగా 2015 సంవత్సరంకు వెళ్ళి తీరాల్సిందే. 2015 సంవత్సరంకు వెళ్లకుండా రెండో పుస్తకం రాయడం అనేది అసాధ్యం. ఈ 2015 సంవత్సరంకి ఎందుకు వెళ్తాం అంటే, ఆ టైంలోనే విద్యా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలోనే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ మనం రాసే సబ్జెక్ట్ అది. ఆ వరి వంగడం కూడా ఆ సంవత్సరమే రిలీజ్ చేయడం జరిగింది. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి తెలియాలంటే మనం 2015 సంవత్సరంకి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాం. రెండో పుస్తకం రాసే ముందుగా కొన్ని వీడియోలు మీరు చూడాలి కంపల్సరీగా. ఆ వీడియోలు చూసిన తర్వాతే మనం ఆ రెండో పుస్తకం రాయడం జరుగుతుంది. అది ఒక సాధారణంగా విద్యా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2015 సంవత్సరంలో మనం 2021లో ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం మెంబర్స్ని సొంత వాళ్ళని పెట్టుకొని సివిఆర్ పద్ధతిలో వరి సాగు గురించి మనం మొదటి పుస్తకంలో రాయడం జరిగింది. అది అక్కడికి అయిపోయింది. అది అయిపోయినప్పుడు కూడా కొంచెం రెండో పుస్తకం అంతా తెలంగాణ సోనా గురించి ఉంటుంది. అంటే ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, రైస్ ఈజ్ లైఫ్, మొత్తం తెలంగాణ సోనా గురించే ఉంటుంది. ఈ రెండో పుస్తకం కూడా మనం అమెరికాలో ఉన్నటువంటి ఫాల్సమ్ సిటీ ఏడుకొండల గారికి ఆ పుస్తకం అంకితం ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక కంటిన్యూస్గా ఆ పుస్తకం లేట్ అయినా సరే నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆ పుస్తకం రాయడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్క పాయింట్ దాంట్లో గుర్తు ఉంటుంది. అంటే పుస్తకాలు ఒక ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అని మన పెద్దలు ఏనాడు అన్నారు. ఇప్పుడంటే ఫేస్బుక్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా ఇవి వచ్చాయి. కానీ ఒకప్పుడు రేడియోలు వినడం, పుస్తకాలు చదవడం ఇదే మంది. అంటే చాలా వరకు అంతరించిపోయారు. అంటే చాలామంది పుస్తకాలు చదవడం కానీ అవన్నీ పోయినాయి. అదంతా మన పూర్వీకులంతా పుస్తకాలు చదవడం, అందుకే దాన్ని ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు. ఆ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మొదటి పుస్తకంలో మనం తెలుసుకోవడం జరిగింది. రెండో పుస్తకంలో కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఆ విధంగా రెండో పుస్తకం అంతా తెలంగాణ సోనా రైస్ గురించే ఉంటుంది. వాటిల్ని మనం తొందరలో డిస్కస్ చేద్దాం. ఈ శివరాత్రి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.